హలో, ఇంకొక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ వెల్లుల్లి కారం రైస్ చేస్తున్నాం అనమాట. సూపర్ ఉంటుంది, చిన్న పిల్లలు కూడా మంచిగా తింటారు. ముఖ్యంగా బాలింతలకు చాలా చాలా మంచిది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న రోల్ తీసుకోండి. మిక్సీ జార్ అయితే వద్దు, రోల్లో వేసి దంచితే చాలా బాగుంటుంది. ఒక చిన్న గుప్పెడు వెల్లుల్లి ఇలా కాస్త కచ్చాపచ్చాగా దంచిన తర్వాత రైస్కి సరిపడా కారం వేసుకోండి, ఇంకా ఉప్పు బాగా దంచండి. ఇలా కారం దంచుకోవాలి. ఇది వెల్లుల్లి కారం అవుతుంది కదా. సో ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టాను. ఇందులో నెయ్యి వేసుకోండి, నూనె కాదు, నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది. సో నేను నెయ్యి వేసాను. రైస్కి సరిపడా నెయ్యి వేసి, సింపుల్ రెసిపీ అండి. కాస్త జీలకర్ర, శనగపప్పు, ఇష్టం ఉంటే ఎండుమిరపకాయ వేసుకోండి, లేదా కట్ చేసిన పచ్చిమిర్చి అయినా ఓకే. ఎక్కువ పచ్చిమిర్చి వద్దు, ఒకటే, ఎందుకంటే ఆల్రెడీ చాలా కారం వేస్తాం మనం ఇందులో. ఇష్టం ఉంటే పల్లీలు వేసుకోండి, జీడిపప్పు వేసుకోండి, ఇంకా కొంచెం మినప్పప్పు. అలా సింపుల్ తాలింపు అన్నం. నైట్ మిగిలిన అన్నమైనా మార్నింగ్కి చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ వండింది మీరు బ్రేక్ఫాస్ట్ కోసమైనా లేదా లంచ్ బాక్స్ కోసమైనా చేసి ఇవ్వచ్చు. జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు మటుకి పెద్ద పెద్దగా పొడువుగా కట్ చేసి ఇలా వేయండి. పచ్చి పచ్చిగా ఉండే ఉల్లిపాయలు ఈ రైస్లో చాలా రుచినిస్తాయి. ఎక్కువ వేగనివ్వద్దు ఉల్లిపాయలని, పచ్చి పచ్చిగానే ఉండాలి. ఒకవేళ పిల్లలకి చేస్తానంటే ఉల్లిపాయలు మీరు వేయకున్నా కూడా పర్లేదు, బట్ పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా ఇలా సగం వేగిన పచ్చి ఉల్లిపాయలు క్రిస్పీగా చాలా బాగుంటుంది రైస్. ఇలా ఉల్లిపాయలు సగం వేగాక ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులో వేసుకోవాలి. సింపుల్ రైస్ అండి, ఓల్డ్ రెసిపీ, బట్ చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వెల్లుల్లి కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. నెయ్యిలో వేసేయండి. ఇది వేయగానే కిచెన్ అంతా గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుంది అసలు. ఆహా, ఏమన్నా ఫ్లేవరా. ఇందులో కొద్దిగా పసుపు కొంచెమే యాడ్ చేయండి, అంతే. ఇప్పుడు ఇందులో రెగ్యులర్ సోనా మసూరి రైసే వేసేయండి. చలికాలం కాస్త జలుబు చేసింది, గొంతు బాగాలేదు అనుకునే వాళ్ళకి అద్దిరిపోయే రెసిపీ అన్నమాట. సో అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్ల రైస్ వేసాం కదా, మళ్ళీ రీహీట్ అయిపోతే సరిపోతుంది అన్నమాట, అంతే. వేడిగా ఉన్నప్పుడు రైస్ ఎంత బాగుంటుందో చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయల మటుకి అస్సలు మర్చిపోదు, ఉల్లిపాయతో తింటే అసలు హైలైట్ అన్నమాట. ఒక్కొక్క ముద్దకి ఆ ఉల్లిపాయ తగులుతూ ఉంటే ఆ రుచే వేరబ్బా. పక్కన ఆమ్లెట్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆమ్లెట్తో తింటే సింపుల్ రెసిపీ, యూ మస్ట్ ట్రై.